హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు 11th మార్నింగ్ సెషన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఆ పేపర్ ఎలా వచ్చిందో చిన్నగా అనాలిసిస్ చేద్దాము. ఇందులో ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే, నేను నిన్న సోషల్కి సంబంధించి ఈ వీడియో చూసుకొని వెళ్ళండి, వస్తే ఒక బిట్ రావచ్చు అని చెప్పేసి నిన్న ఒక వీడియో పెట్టాను 32 బిట్స్తోని. అందులో నుంచి ఒక బిట్ వచ్చిందండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే 2 hours కూర్చొని వీడియోని చేశాను. సో నేను చేసిన దాంట్లో ఒక్క బిట్ వచ్చినా చాలా అనుకున్నాను. మార్నింగ్ సెషన్లో అయితే పడింది ఒక బిట్టు, ఆఫ్టర్నూన్ సెషన్లో పడుతుందో లేదో చూద్దాము. సో ఈరోజు పేపర్లో ఎక్కువ మట్టుకు స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ అయ్యాయంట. సో స్టేట్మెంట్స్ వచ్చేసరికి కొంచెం పేపర్ అనేది ఇబ్బంది పెట్టిందని చెప్పారు. ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా చూస్తే మనకి సైకాలజీలో ఎక్కువగా స్టేట్మెంట్స్ పడతాయి. ఈవీఎస్లో ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఫ్రేమ్ చేస్తున్నాడు. 8th నుండి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి కదా, 8th నుంచి కూడా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అయితే యావరేజ్గానే వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం బిట్స్ చేసే విధంగానే వస్తున్నాయి. ఒక సైకాలజీ ఈవీఎస్ మాత్రమే ప్రతి సెషన్లో స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఫ్రేమ్ అయ్యేసరికి కొద్దిగా పేపర్ అనేది ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది. సో ఈరోజు కూడా అంతే, సైకాలజీ ఈవీఎస్ఏ కొంచెం ఇబ్బంది పెట్టిందంట. అండ్ సైకాలజీలో తెలిసిందే కదా, ఎప్పుడు రిపీట్ అవుతుంటాయి. పర్టికులర్గా మనం దానికి ఆన్సర్ అయితే చెప్పలేమండి ఇదే కరెక్ట్ అని, ఎందుకంటే మనం పెట్టిన ఆన్సరే మనం కరెక్ట్ అనుకుంటాము, బట్ కీ వచ్చిన తర్వాత చూస్తే అక్కడ వేరే ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో సైకాలజీ విషయంలో అయితే మనం కీ వచ్చే వరకు అనాలిసిస్ అయితే చేయలేము. సో ఇందులో కూడా అన్ని స్టేట్మెంట్సే పడ్డాయంట. బట్ ఏమైంది అంటే, క్వశ్చన్ అనేది కొన్ని లెంతీగా ఇచ్చాడంట, కొన్ని నార్మల్గానే ఇచ్చాడంట. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చిన్నగా ఇచ్చినా కానీ ఆప్షన్స్లో చూస్తే కొంచెం 2 ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగానే ఆప్షన్స్ అనేవి ఫ్రేమ్ చేశాడంట. సో సైకాలజీ అయితే ఎప్పట్లానే రిపీట్ అయింది. సో తెలుగు చూడండి, ఫస్ట్ తెలుగులో ఏ విధంగా ఫ్రేమ్ అయ్యాయో. తెలుగు అయితే ఈజీగానే వచ్చింది. చూడండి, ఓరిమి అంటే అర్థం ఏంటి అని అడిగారంట. ఓపిక, పల్లా దుర్గయ్య రచనలు, పాలవెల్లి గంగిరెద్దు, అది రెండిట్లో ఏది ఇస్తే అది పెట్టేయచ్చు. నెక్స్ట్ వసుధ యొక్క వ్యుత్పత్త్యార్థం ఏంటి అని అడిగాడంట. ఆప్షన్లో భూమి ఇస్తే భూమి, లేదంటే ద్రవ్యాదులను ధరించినది అని ఇస్తే అదే అవుతుంది. నెక్స్ట్ పాలు అనే పదం యొక్క నానార్థం క్షీరం భాగం. నెక్స్ట్ చీమల బారు రాసింది ఎవరని అడిగాడంట. పొట్లపల్లి రామారావు. చూడండి, కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది పొట్లపల్లి రామారావు గురించి. నెక్స్ట్ కుల్య వికృతి పదం ఏంటి అని అడిగాడంట. కాలువ. పక్షి పర్యాయ పదం ఏంటి అని అడిగాడంట. పులుగు, విహంగం, ఖగం, ఏది ఇస్తే అది పెట్టేయాలి. సంచయిక అంటే అడిగాడంట పొదుపు. నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క బిట్, ఇందులో వచ్చిన ప్రతి ఒక్క బిట్ నేను అందులో కవర్ చేశాను. అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు కూడా ఇంపార్టెంట్ అనుకునేటివి మాత్రమే ఫ్రేమ్ చేశాను. చూడండి, సంచయిక అది నేను నా వీడియోలో ఫ్రేమ్ చేశాను, అది పడింది. పాలు నానార్థం పడింది, కుల్యా పడింది, పక్షి పడిందండి. కావాలంటే ఒకసారి వీడియోస్ చూసుకోండి. సో తెలుగు అయితే ప్రతి ఒక్కరు చేసే విధంగానే పడింది అనుకోండి. అండ్ తెలుగులో పద్యం ఈజీగానే ఇచ్చిండంట, గద్యం కూడా ఈజీగానే ఇచ్చిండు. ఇంగ్లీష్ కూడా అంతే, ప్యాసేజ్ అయితే ప్రతిసారి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. 5కి 5 మార్క్స్ చేయొచ్చు, లేదంటే 4 అయినా ఈజీగా చేయొచ్చు ప్యాసేజ్ చూస్తే. ఇంగ్లీష్లో కూడా ఎప్పుడు రిపీట్ అయ్యేవి రిపీట్ అవుతున్నాయండి. సో ఈసారి అయితే ఇంగ్లీష్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు మంచి స్కోర్ గెయిన్ చేయొచ్చు ఇంగ్లీష్లో. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా అంతే, సగటు పైన బిట్టు, త్రిభుజాల పైన బిట్టు, నెక్స్ట్ పాయింట్స్ రూపంలో క్వశ్చన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమని అడగడము. బేసిక్ లెవెల్లోనే పడుతుందండి మ్యాథ్స్. ప్రతి సెషన్ కూడా 8th నుండి స్టార్ట్ అయ్యాయి కదా ఎగ్జామ్స్, 8th నుండి కూడా ఇప్పటి వరకు ఈజీగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు 20 to 21 బిట్స్ చేసేట్టుగానే మ్యాథ్స్ అనేది పడుతుంది. సో మ్యాథ్స్లో కూడా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. నెక్స్ట్ ఈవీఎస్ చూడండి, ఈవీఎస్లో మ్యాక్సిమం 8th వరకే కవర్ చేశాడండి. వెళ్తే ఒక్క బిట్ మాత్రమే 9th or 10th నుండి పడిందని చెప్పారు అంతే. మ్యాక్సిమం అయితే 8th వరకే కవర్ చేశాడు. నిన్న మొన్న పేపర్స్లలో అయితే 2 లేదా 3 బిట్స్కి వెళ్ళాడండి 10th వరకు. ఫ్రెంచ్ వారు ఇండియాలో మొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు అని పడిందంట. సో ఆప్షన్స్లో మనకి పాండిచ్చేరి ఇస్తే అదే కరెక్ట్ అవుతుంది, లేదంటే పుదుచ్చేరి ఇచ్చినా అదే అవుతుంది, లేదంటే సూరత్ ఇస్తే అదే కరెక్ట్ అవుతుంది. ఈ సూరత్ తర్వాత మనకి ఏర్పాటు చేసింది మచిలీపట్నం అండి. ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రానికి రాజప్రముఖ్, ఇది 5th క్లాస్లో ఉంటుంది. మీరు ఉస్మాన్ అలీ ఖాన్. పునరుత్పాదక శక్తి వనరులు అంటాం. సో ఆప్షన్స్లో ఏది ఇస్తే అది పెట్టేయాలి. చూడండి, సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి, మీథేన్, బయోమస్. మేబీ నాకు తెలిసి ఇస్తే మీథేన్ అనేది ఇవ్వచ్చు, ఎందుకంటే ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. బట్ మీథేన్, బయోమస్ మాత్రం ఎక్కువగా టచ్ ఉండదు, ఇస్తే ఇదే ఇవ్వచ్చు. ఈ 2 కూడా మనకు ఎక్కడ టచ్ అవుతాయంటే 8th క్లాస్లో టచ్ అవుతాయండి. మీకు తెలుసా అనే బాక్స్లో టచ్ అవుతాయి ఇవి. ఓకే, సో మేబీ ఇస్తే ఇవే ఇవ్వచ్చు.
నెక్స్ట్ ఈ రెండు ఆపేసేయండి ఒకసారి. నెక్స్ట్ పగలు రాత్రి సమానంగా ఉండేది భూమధ్య రేఖ పైన ఉంటుంది. పగలు రాత్రి సమానం అనేది ఇది మార్చి 21, సెప్టెంబర్ 23 ఈ రెండు సందర్భాల్లో మాత్రమే పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ జూన్ 21 ఉంటుంది. నెక్స్ట్ డిసెంబర్ 22 అని ఉంటుంది. ఇది కూడా కర్కట రేఖ పైన ఎప్పుడు ఉంటుంది, మకర రేఖ పైన ఎప్పుడు ఉంటుంది అనేది ఆన్సరు అనే బిట్ వస్తే ఇవి పెట్టాలి. సో మనకి పగలు రాత్రి సమానంగా ఉండేది మాత్రం భూమధ్య రేఖ పైనే ఉంటుంది. సో అది మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్ మెలానిన్ అండి. ఇది మెలానిన్ శరీరాన్ని దేని నుండి కాపాడుతుంది అని అడిగాడు. మెలానిన్ అనేది ఉండేదే చర్మం పైన. సో జనరల్గా కూడా థింక్ చేసి పెట్టచ్చు. చర్మం అనేది దేని నుండి కాపాడుతుందండి? యూవీ కిరణాలు అంటే సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల నుండే కాపాడుతుంది. ఓకే, జనరల్గా కూడా థింక్ చేసి పెట్టచ్చు. నెక్స్ట్ కాంతి నుంచి బిట్టు పడిందంట, క్లారిటీ చెప్పలేరు. నెక్స్ట్ పేరణి నాట్యం గురించి బిట్ వచ్చిందంట. సో పేరణి నాట్యం గురించి ఏమొచ్చిందో తెలియదు కానీ పేరణి నాట్యం అంటే మెయిన్గా ఉండే కాన్సెప్ట్ ఏంది? పురుషులు మాత్రమే చేస్తారు. అండ్ వాళ్ళు కూడా ఎప్పుడు చేస్తారు? యుద్ధానికి వెళ్ళే సమయంలో ఈ నాట్యాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో పేరు ఎన్నిక గన్న వారు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. అక్కడ వచ్చిన ఆప్షన్స్ని బట్టి పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆపింది ఏంటి? చోళుల కాలంలో భూముల యొక్క రకాలు, దాంట్లో నుండి బ్రహ్మదేయ అడిగాడు. సో బ్రహ్మదేయ అంటే ఏంటండి? బ్రాహ్మణులకు దానం చేసే భూమిని బ్రహ్మదేయ అంటారు. ఇదిగోండి, ఇది నిన్న నేను పెట్టిన వీడియో చూడండి, అందులో కూడా మెన్షన్ చేశాను నేను. బ్రహ్మదేయ అనేది బ్రాహ్మణులకు బహుకరించిన భూమి అని చెప్పేసి జస్ట్ నిన్న నైట్ పెట్టిన వీడియోల నుంచే పడింది బిట్టు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఆఫ్రికాలో యూరోపియన్ వలస ప్రాంతాల గురించి అడిగాడంట. సో దీంట్లో స్వతంత్ర దేశాలుగా ఉన్నవి ఏంటి అని అడిగాడంట. చూడండి, స్వతంత్ర దేశాలుగా ఉన్నవి రెండు. ఒకటి ఇథియోపియా, నెక్స్ట్ లైబీరియా. ఓకే, ఈ రెండు ఆప్షన్స్లలో ఏది ఇస్తే మనం అది ఆన్సర్ పెట్టాలి. ఇవ్వండి ఇప్పటి వరకు మనకు వచ్చిన క్వశ్చన్స్. మ్యాక్సిమం అయితే పేపర్ అయితే యావరేజ్గానే వచ్చింది. ప్రతిసారి యావరేజ్గానే వస్తుంది, మరీ టఫ్గా అయితే ఏమి ఇవ్వట్లేడు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ అడిషనల్గా ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.